వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో కాసుల కోసం మంచినీటి పైపుల పేరుతో రోడ్లను ధ్వంసం చేసిన మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ లేని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని అధికారులను తొలగించండి. అఖిలపక్ష ఐక్య వేదిక వనపర్తి జిల్లా ఈ రోజు 18వ వార్డు, 5వ వార్డు, ఇతర కాలనీల్లో ప్రజల కోరిక మేరకు పర్యటించిన ఐక్య వేదిక, అక్కడి పరిస్థితులు, ప్రజల బాధలు చూసి చెల్లించిన ఐక్య వేదిక. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రతి వాడికి వేసినాక ఇది వరకు సీసీ వేసిండు. మనం ఇదంతా ఏం కావాలి, అందరికీ సీసీ వేయాలి. ఇంకోటి పాత రోడ్డు వేయలేదు. ఇప్పుడు ఉట్టిగా ఏదో బిల్లు చేసుకొని తినాలి అనే దానికే వస్తున్నారు తప్ప ఏం చేస్తలేరు. ఉంది ప్రజా సమస్యలు తీర్చకుండా వీళ్ళు ఇట్లా ఉంటే బాగుండదు కదా. అధికారులు చాలా నిర్లక్ష్యం ఉన్నారు, అన్నది దాటలేరు. అధికారులు మున్సిపాలిటీ కాదు, పొద్దున వచ్చి చూసుకోవాలి. అన్ని అదే ఎవరు ఫోటో ఎట్లా పడమ్మా? అదే అదే నమస్తే. దీనికి బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళే వహించాలి. ఎందుకంటే ఈమె మొత్తము వాళ్ళే పరిహారం కట్టించాలి. ఇంటి ముందు తవ్వినాక వాళ్ళదే బాధ్యత. మళ్ళీ పూడ్చాలి కదా, పూడ్చకుండా బిల్లులు చేసుకొని సీసీ రోడ్ వేయాలి, సీసీ వేయాలి. వాళ్ళదే బాధ్యత, మున్సిపాలిటీకి బాధ్యత. ఎంత మున్సిపాలిటీకి సంబంధం. అంటే మున్సిపాలిటీ వాళ్ళ వైఫల్యం. ఏఈలు డిఈలు అంతా కూర్చొని తిరుగుకుంటా వాళ్ళు పైసలు తీసుకుంటారు తప్ప పర్యవేక్షణ లేదు. పైసలు వస్తే బిల్లులు తీసుకుంటున్నారు. ఎందుకంటే పాత కమిషనర్ పోయేటప్పుడు రాత్రిపూట పోయే రోజు 120 CRలకు సంతకాలు పెట్టిపోయినట్ట. అట్లా దొంగతనాలు చేస్తున్నారు అధికారులు. ఇవన్నీ పర్యవేక్షణ లేకుంటే ఇట్లా 18వ వార్డు, 19వ వార్డు, 20వ వార్డు, 21 వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎవరు తీర్చాలి అంటే ఎస్సీ వార్డు, బీసీ వార్డు, అంటే ఈ వార్డులని నిర్లక్ష్యం వహిస్తున్నారా? ఈ అధికారులు దీనికి బాధ్యత వహించాలి. ప్రజాప్రతినిధులు వాళ్ళు అయిపోయింది. వాళ్ళంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఈరోజు అధికారులు ఈ ప్రత్యేక అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులు వచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలి. దేనైనా వారి మీద మేము కంప్లైంట్ చేసి జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఇవన్నీ చేయాలి. ఆమెకు పరిహారం కట్టియాలి. ఆమెకు వాళ్ళు తవ్వినందుకే కాదు కింద పడ్డది. ఆమె ముసలామె కింద పడ్డది, ఇంకా పడ్డది. వాళ్ళని ఎవరు ఆదుకోవాలి, ఆదుకోవాలని కోరుతున్నాం. అదే నేను కలెక్టర్ తీసుకుపోతే ఆ పై అధికారులు తీసుకుపోయి సమస్య పరిష్కరిస్తాను.